సో యాహ్! ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. యాహ్! 35 ఇయర్స్ చిన్న విషయం గాదు. యెస్. వెండి ప్రపంచంలో ఇది ఒక తిరుగులేని రికార్డ్. యాహ్! సో ఎలా అనిపిస్తుంది సార్ ఇంత దూరం ఈ ట్రావెల్? మీకు కూడా స్వాగతం అండి. థాంక్ యూ బిఎస్ సార్. టాక్ షో మీ పేరిన్నాము. సార్ థాంక్ యూ ఇని సార్. మీరు మీ దగ్గర మనం బిఎస్ టాక్ షోలో పాల్గొనాలని ఎప్పటినుంచో ఉండింది. థాంక్ యూ సో, సార్. అది ఇవాళ ఆహ్, మొదలైంది. సార్. సో, ఈ మన వెండి ప్రపంచంలో అంటే 35 ఇయర్స్ బ్యాక్ అండి. ఎప్పుడైతే మనం ఇంటర్ ఫెయిల్ అయిందో అచ్చా! అప్పటినుంచి నేను ఈ బిజినెస్‌లోకి లైన్‌లోకొచ్చేసాము. ఓహో! సో, బెంగుళూరులో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది. అచ్చా! మీకే ఉండేది. 35 ఇయర్స్ బ్యాక్ మా అంకల్స్ వాళ్ళది. అచ్చా! సో, అక్కడి నుంచి మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వెండి వస్తువులు, పూజా వస్తువులు గానీ, డిన్నర్ సెట్‌లు గానీ, ఇంకా గిఫ్టింగ్ ఐటెమ్స్ గానీ, ఓకే. అన్నీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకము, కొత్త కొత్త డిజైన్‌లు మా దగ్గర తయారయ్యేటివి. ఎవ్రీ 3 మంత్స్ వన్స్ మనం మార్చిస్తుండేవాళ్ళం డిజైన్‌లు గానీ, అది గానీ అచ్చా! అన్నీ. సో, అలా మనము బెంగుళూరులో స్టార్ట్ అయింది. ఇది ప్రస్థానం హైదరాబాద్ వరకు సప్లై వరకు మనం బయలుదేరినామండి. మీరు ఎట్లాగో బిజినెస్ కుటుంబం మీది. హ్మ్. అప్పట్లో అంతా గోల్డ్, గోల్డ్, గోల్డ్ అనేది తప్పిస్తారు గదా! ఇప్పటికైనా అట్లనే అవును. ఉంది. కానీ మీరసల గోల్డ్ రూట్‌నే మార్చేసారు. వెండి వైపు మార్చేసారు మొత్తం. అవును. అంటే ఏంటి మీకు ఆ టైంలో ఎట్లా మోటివేషన్ మీకు ఈ వెండి బిజినెస్‌లోకి రావాలని? అప్పట్లో మనకి వెండి అంటే ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ అప్పటి ముందు నుంచి ఉందండి. అచ్చా! ముందు రాజుల కాలం నుంచి గూడా మనం 2000 ఇయర్స్ బ్యాక్ గూడా ఓకే. రాజుల దగ్గర సిల్వర్ ప్లేట్స్ గానీ, కంచాలు గానీ, బిందెలు గానీ అవన్నీ ఉండేటివి. హ్మ్. సో, అప్పటినుంచి గూడా మనం చూస్తూ ఉన్నాం. సిల్వర్ గురించి గానీ, గోల్డ్ గురించి గానీ. సో, మనం ఒకటే లైన్ ఎంచుకున్నాం సిల్వర్. మనం హోల్‌సేల్ జేయాలని. హోల్‌సేల్ అంటే షాప్‌లకి తిరిగి, తిరిగి మనం ఆర్డర్ తీసుకొని చేయడం ఇవన్నీ. హ్మ్. అప్పటి అప్పటినుంచి అయినా ఇప్పుడైనా గూడా హైదరాబాద్‌లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండే. అచ్చా! ఆ! ఇప్పుడైనా లేదు. సో, బెంగుళూరులో ఉంది గాబట్టి మనకి బెనిఫిట్ అది. అక్కడి నుంచి మనం ఇక్కడ సప్లై జేయొచ్చని స్టార్ట్ అయింది. అప్పుడు చిన్నగా మనం ఒక 20 షాపులు, 10 షాపులు అట్లా 50 షాప్స్, 100 అచ్చచ్చచ్చ! షాప్స్ వరకు మనం సప్లై ఇచ్చాం ఓహ్! వావ్! హైదరాబాద్‌కి. ఓకే. సో, ఎవ్రీ మంత్ ఎవ్రీ వీకు మనం ఇది సప్లై జేసేది మళ్ళా కలెక్షన్ తీసుకుపోయి బెంగుళూరులో మళ్ళా హ్మ్. వెండి కొని మనం తయారు జేసేది. వావ్! సో, ఆ టైంలో మనకి 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 15 కేజీస్ సిల్వర్ వచ్చింది. అబ్బా! ఆ! మనం స్టార్ట్ జేసినప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేసినాం. సో, 15 15 కేజీస్. కేజీస్ అప్పుడొచ్చింది. దాన్ని మనం రొటేషన్ కొన్ని వేల కిలోలు మనం కన్వర్ట్ చేసినాం. ఇది ప్రొడక్షన్ లాగా దాన్ని రొటేషన్ చేసి హోల్‌సేల్‌లో 3%, 5% ప్రాఫిట్ వచ్చినా సరే వేల కిలోలు మనకి స్టాక్ అనేది వచ్చింది. వావ్! స్టాక్ అనేది వస్తే మనం మెల్లగా మనం రీటైల్ రంగంలోకి అప్పుడే 2015లో పెద్ద షోరూమ్ అనేది పెట్టాము. ఓకే. 1000 కేజీస్ తోటి. సో, అది మనకి కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. ఎక్కడ అంటే డిమానిటైజేషన్ ఈ టైము ఇంకా మనకేమైందంటే ఎక్సైజ్ డ్యూటీ అని ఒకటి వస్తే ఆ! 3 మంత్స్ ఇది స్ట్రైక్‌లో షాపులన్నీ మూసేశారు. ఓకే. సో, అప్పుడు ఆ మూమెంట్‌లో 3 మంత్స్ ఏది నడవలేదు. అన్ని బిజినెస్ ఫ్యాక్టరీలు అన్నీ అందరూ లాస్‌లో వచ్చారు. ఓకే. దాని తర్వాత డిమానిటైజేషన్ 3 మంత్స్ కూడా బిజినెస్ నడవలేదు. అవును. నోట్లు అది ఇది అనుకోని అంతే గదా! అవును. అందులో నడవలేదు కాబట్టి 6 మంత్స్ ఎఫెక్ట్ అయిపోయింది. 6 మంత్ టు బాగా. 8 మంత్స్ ఆ ఇయర్ మొత్తం ఎఫెక్ట్ అయింది. అప్పట్లోనే మనము షాపింగ్ మాల్ అనేది ఓపెన్ చేసినాం. హైదరాబాద్‌లో ట్విన్ సిటీస్‌లో అతి పెద్ద షాపింగ్ మాల్ 4 ఫ్లోర్స్‌ది. ఆ! ఆ మొమెంట్‌లో మనకి అది నడవలేకపోయింది. అబ్బా! సో, అది ఇమ్మీడియేట్‌గా మనం క్లోజ్ చేసేసినాం. చాలా పెద్ద దెబ్బ తిన్నారయితే. ఆ దెబ్బ నుంచి కోలుకొని మళ్ళా మనం ఓల్డ్ షోరూమ్ లాగా దాంట్లోనే నడిపించి ఇప్పుడేం చేసినామంటే ఆ జనరల్ బజార్‌లో ఉండే ఫస్ట్ మనం. మహంకాళి టెంపుల్ అవును. దగ్గరుండి చిన్నగా ఉండే అక్కడ మొదలైన మన కస్టమర్, ప్రస్థానం. హ్మ్. కస్టమర్ హెవీగా వచ్చుట్ల నేను పెద్ద షోరూమ్ జేసిన. పెద్ద షోరూమ్ చేస్తే మార్కెట్ సహకరించలే. ఇంకా గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ ఆ! వచ్చినాయి గదా! అప్పట్లో తెలంగాణ ఇష్యూ చాలా ఉండేది. అదొక్కటి దెబ్బతింది. 2014, 15లో అవును. తెలంగాణ ఇష్యూలో నలిగిపోయింది అవును. మార్కెట్. సో, హ్మ్. అప్పుడు నేను ఆ షోరూమ్ అనేది మూసేసి తర్వాత ఏం చేసినాం జనరల్ బజార్‌లో చిన్న షాప్ అది నడిపించినాం. ఆ! ఆ షాపింగ్ మాల్ మూసేసి. తర్వాత మళ్ళా మెయిన్ రోడ్‌కి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు ప్యాట్రీ సెంటర్‌లోనే అతి పెద్ద చెన్నై షాపింగ్ మాల్ పక్కనే మనకి ప్లేస్ దొరకట్ల. అందులో 5 ఇయర్స్ నుంచి అందులో రన్ చేస్తున్నాం. అంత ఈజీ ఏం గాలా మీ ప్రస్థానం ప్రయాణం. మధ్యలో ఆర్‌పార్ అట్లా గట్టిగానే అయితుంది. తగిలింది. సో, గానీ సిల్వర్‌లోనే మళ్ళా మనం మెట్టుకుంటూ వచ్చినాము. ఓకే. లాస్ట్ 2022లో 50,000 ఉంది సిల్వర్ రేట్. అవును.
కరోనా కరెక్ట్. కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. అప్పుడు అవును. మార్కెట్ లేదు. బా! ఆ మూమెంట్‌లోనే మనం హెచ్‌డి రోడ్ షోరూమ్ అనేది స్టార్ట్ చేసినాము. ఆడ కూడా నలిగినాం లేదని కాదు. అవునా? తర్వాత 1,00,000 అయింది. బా! ఆ! 1,00,000 అయింది. ఉక్రెయిన్ వార్ అని ఇదని అవును. అదని వచ్చినాయి. మళ్ళా ఏమైంది మన గవర్నమెంట్ మారింది. అవును. అందులో కూడా దెబ్బలు మళ్ళా తింటాయి. సో ఇలా నడుచుకుంటూ ఆ! వస్తుంటే అంత ఈజీ ప్రయాణం ఏం గాదు. ప్రయాణం ఏం కాదు. వా! సిల్వర్ అనేది మనం ఎప్పటికీ నా చేతులలో 1000 కిలోలు 100 కిలోలు ఎప్పుడు డీలింగ్ ఉండే ఉంటది. ఇప్పటికీ కూడా సిల్వర్ ఎవ్రీడే నా సేల్స్ 50 కిలోలు 30 కిలోలు ఉండే ఉంటది. వావ్! ఆ ఓకే. టైం నుంచి ఈ టైం నుంచి వండర్‌ఫుల్. మనం ఎంత లాస్ వచ్చినా ఎంత పొడగొట్టుకున్నా మళ్ళీ మనం గెయిన్ అయితేనే ఉంటాము ఉంటారు. ఉన్నాం అందులో. ఓకే. సో ఇలా నడుస్తున్న వేళలో ఇప్పుడు సిల్వర్ ఏమైందంటే 1 ఇయర్‌లో 1,00,000 అనేది పెరిగింది. అవును. 1 ఇయర్‌లో 1,00,000 పెరిగింది. సో ఇది ఏందంటే మనం చూస్తున్న ఈ 30 ఇయర్స్ ప్రయాణంలో సిల్వరు ఈ స్థాయిలో. 2008లో ఒకసారి 80,000కి వచ్చింది. ఓకే. 12,000 నుంచి 80,000 వెళ్ళింది. ఓకే. మళ్ళా అక్కడ మనకొక కరప్షన్ అనేది హ్మ్. 50,000 డౌన్ అయింది. ఓకే. ఆ మూమెంట్‌లో కూడా చాలా మంది కొన్నోళ్ళున్నారు. ఎవరైతే హోల్డ్ చేసుకొనికి కాలేదో వాళ్ళు లాస్ అయినోళ్ళున్నారు. లాస్ అయింది. ఆ! సో ఇలాంటి టైంలో సిల్వర్ అనేది ఎప్పుడు అంటే 30-40% పెరుగుతుంది. దాన్ని మనం 50% పడేస్తారు. పడేస్తారు. అది వోలటైల్ వరల్డ్ వైడ్ నడుస్తుంది. ఓకే. వరల్డ్ వైడ్ ఇది పెద్ద దందా అయిపోయింది ఇప్పుడు. అవును. అవును. పెద్దోళ్ళు దీని వెనకాల ఉంటారు. ఓకే. ఇండియాలో గాని, ఫారిన్‌లో గాని. ఇన్వెస్ట్ వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. అచ్చచ్చ! కావాలన్నప్పుడే వాళ్ళు అమ్ముతారు. ఓకే. ఎప్పుడో ఇట్లా అప్పు తెచ్చి కొని ఇట్లా అమ్మేయాలి అని వాళ్ళకుండదు. వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా స్టాకు ఎక్స్‌ట్రా మనీ ఉంటేనే ఇవన్నీ చేస్తారు వాళ్ళు. బా! సో అలా వాళ్ళకి బెనిఫిట్ అయితది ఈ బిజినెస్‌లో. సో నేనేం చెప్తున్నానంటే సిల్వర్ అండ్ గోల్డ్ మీ దగ్గర ఉంది అనుకోండి. ఒక లిమిటెడ్ పెట్టుకోండి. ఓకే. ఒక ఓకే. లిమిటెడ్ మీ లాకర్‌లో ఉండొచ్చు. యాస్ పర్ ఇండియన్ రూల్ ప్రకారం ఒక ఒక ఇంటికి ఒక 850 గ్రామ్స్ గోల్డ్ అనేది ఓకే. ఉంచుకోవచ్చు. అంతే. అంటే అట్లాగే సిల్వర్ గూడా ఒక 5-10 కేజీస్ వరకు మీరు పెట్టుకోవచ్చు. విత్ ఓకే. బిల్ అన్ని. విత్ బిల్ ఉంటేనే. బిల్ మీ దగ్గర ఉంటేనే మీరు పెట్టుకోండి. ఓకే. సో అది అడ్వైజబుల్. కరెక్ట్. మీ దగ్గర ఎక్స్‌ట్రా గోల్డ్ గాని ఉంటే అది సేవింగ్ పర్పస్ ఓకే. మీకు సేవింగ్ అవును. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మీకు యూజ్ అయితది. అవును. అది నేను వద్దనను. ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. మీ ఇంట్లల్ల మీకు ఏది కావాలన్నా సిల్వర్ ఐటెమ్ మనం తయారు చేసి ఇస్తాం. మీకు ఓపిక ఉంటే క్వాలిటీ అనేది ఇస్తాం. ఆర్డర్ తయారు చేసామనుకోండి క్వాలిటీ అనేది ఇస్తాం. మీకు 92.5 హ్మ్. సిల్వర్ అది కావాలి మ్యాక్స్ స్వచ్ఛత కదండీ అది మాక్సిమం. మాక్సిమం స్వచ్ఛత అదేనే. అదే వండర్‌ఫుల్. దాని మించి తయారైతే కాదు. కాదు. అయితది గానీ వెయిట్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు 1 కేజీ తయారయ్యేది 2 కేజీ పెట్టుకోవాల్సొస్తది ఓహ్! బడ్జెట్. అచ్చచ్చచ్చా! సో క్వాలిటీ ఎక్కువ కావాలంటే అది కావాల్సొస్తది. ఓకే. మీరేమన్నా ఆర్డర్ మనకి ప్లేస్ చేస్తే మీకు ఓపిక ఉంటే మీరు ఒక 15 డేస్ దాన్ని ఇచ్చేయాలనుకుంటే మీరు బెస్ట్ క్వాలిటీ అనేది మా దగ్గర తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మార్కెట్‌లో క్వాలిటీ ఉండదు. రిటర్న్ వాల్యూ రాదు. అది ఇది అని టాక్ ఉంది గదా! మా దగ్గర అట్లా గాదు. మా దగ్గర ఇవాళ కొన్నారా మీకు 90% రిటర్న్ వాల్యూ బిల్ మీద ఉంటది. మీరు ఓహో! ఎప్పుడొచ్చినా 90% వస్తది. హ్మ్. ఇది 35 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. ఎవరికైనా సహాయం వాళ్ళకి ఇమ్మీడియేట్ కావాలనుకున్నోళ్ళకి మనం రిటర్న్ బ్యాక్ చేసాం. ఓహ్! ఈ సిల్వర్‌లో ఇది గ్యారంటీ మనం ఇస్తున్నాము. ఇంకా మీరు అనుకున్న మోడల్ ప్రకారం మనం తయారు చేసి ఇస్తాం.